కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది నల్లపరెడ్డి, పోలంరెడ్డి హయాంలోనేనని మాజీ మంత్రి వైసీపీ పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలోని ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో తనను నాయకులు వాడుకొని ఎన్నికల ముందు వెళ్లిపోయారని చెప్పారు. త్వరలో వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామని స్పష్టం చేశారు. తన హయాంలో అభివృద్ధి జరగలేదని అధికార పార్టీ నేతలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఎవరి ద్వారా ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలకు స్పష్టంగా తెలుసని చెప్పారు. వాస్తవాలను మాట్లాడాలని టీడీపీ నేతలకు ప్రసన్న సూచించారు. ఇక నుండి గ్రామ స్థాయిలో ఫైనల్ నిర్ణయం కార్యకర్తలదేనని ఈ సందర్భంగా ప్రసన్న పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గ్రామ స్థాయి నుంచి గ్రామ కమిటీలన్నీ వేయమని ఆదేశాలు రావడం, అందులో భాగంగా మన నియోజకవర్గంలో నిన్న ఉదయం విడవలూరు మండలం, నిన్న సాయంత్రం కొడవలూరు మండలం, ఈరోజు బుచ్చి టౌను, బుచ్చి రూరల్ కలిపి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్య అతిథిగా మా కుటుంబ సభ్యులు, మార్కాపురం మాజీ శాసనసభ్యులు వెంకటరెడ్డి గారు ఈ సమావేశానికి రావడం సంతోషంగా ఉంది. అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి కమిటీలన్నీ వేసుకొని పార్టీని బలోపేతం చేసుకుందాం. అల్లాబక్షన్న చెప్పాడు అందరూ లైన్లో ఉండారు అన్నది వాస్తవమే. మొదన్న చెప్తున్నాడు తరకలను రానియొద్దని. నేనైతే ఒకటే చెప్తున్నాను, ఈ కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు అండగా ఉన్న వాళ్ళనే రేపు ఉదయం నా ముందు పెట్టుకుంటాను. మనం కూడా మారాం. 5 సంవత్సరాల్లో నన్ను ఉపయోగించుకొని లబ్ధి పొంది ఎలక్షన్స్ చేతలకి వెళ్ళిపోయినారు. ఈరోజు నా ఎదురుగా నాతో కూడా ఉన్నవాళ్ళు నా కుటుంబ సభ్యులు. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదులుకోను. నాకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా మీరే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా కుటుంబ సభ్యులు. వచ్చేవాళ్ళు అది మీ ఇష్టం, నేనైతే తీసుకోను. మీ గ్రామాల్లో మీ అక్కడ పార్టీ పరిస్థితులను బట్టి మీరు నిర్ణయం తీసుకొని వస్తేనే వాళ్ళని తీసుకుందాం, లేకపోతే అవసరం లేదు. మిమ్మల్ని నమ్ముతాను, మీరే నాకు ముఖ్యం. ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో 40% ఓట్లు వచ్చినాయి మనకు రాష్ట్రంలో. ఈవీఎంలతో ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో గెలిచారు కూటమి ప్రభుత్వం. జగన్ గారి ప్రజాదరణ ఎక్కడికి పోలేదు, ప్రజల్లో ఉంది. ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దాదాపు 33 పథకాలు, 3 లక్షల కోట్లు అవినీతికి ఆస్కారం లేకుండా బటన్ నొక్కి పేద ప్రజలకు అందించిన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నాడు అని అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నాకు తెలిసి ఎవరు చేయలేదు. మేము కూడా 1961 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఇంత బాగా పనిచేసిన ముఖ్యమంత్రిని, పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ముఖ్యమంత్రిని మేము కూడా ఎప్పుడు చూడలేదు. ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఈ నియోజకవర్గంలో ఏదైనా పనులు జరిగాయి అనంటే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళు ఈ మధ్యన వచ్చి మేము చేసినటువంటి పనులను ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు కూడా మన గవర్నమెంట్ రాకముందు బొంతలపాలెం బ్రాంచ్ రోడ్డు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి 2,10,00,000 ఏఐఐబిలో శాంక్షన్ చేయించాడు. మన గవర్నమెంట్ వచ్చినాక టెండర్స్ పిలిపించి పని కూడా పూర్తి చేయించాం. అదేవిధంగా మలిదేవి ట్రైన్ మనం చేయించలేదు, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారే శాంక్షన్ చేయించారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులన్నీ ఆపారు. నేను ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇద్దరం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు పోయి రైతులందరూ ఇబ్బంది పడతారు, మాకు ఆ మలిదేవి ట్రైన్ ఇవ్వండి అని అంటే ఆయన ఒప్పుకున్నాక మన గవర్నమెంట్లో టెండర్స్ పిలిచి పని చేయించాం. అంటే చేసింది ఎవరనేది కూడా మనం చెప్పుకోవాలి, దాంట్లో నామోష అవసరం లేదు. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాళెంలో రామ్ గోపాల్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక రోడ్డు ప్రారంభోత్సవం చేయించాను.
అది మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు శాంక్షన్ చేయించి రోడ్డు వేయించారు. ఆ మీటింగ్ లో నేను చెప్పాను, దంపూర్ దగ్గర విడవలూరు మండలంలో ఒక కాలనీ దగ్గర మన గవర్నమెంట్ వచ్చేతలకి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేయించి పని పూర్తయి ఉండింది. నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. నేను ఆ రోజు చెప్పాను, ఇది మేము చేసింది కాదు, శ్రీనివాసరెడ్డి గారు చేశారు, ప్రారంభోత్సవం చేస్తున్నామని చెప్పాను. ఈ రోజు మేము వేసిన రోడ్ల మీదనే పోతూ, మేము చేసిన సచివాలయ బిల్డింగ్స్ ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఒక్క మాట చెప్పలేరా? ప్రసన్న కుమార్ రెడ్డి పేరు చెప్పాల్సిన అవసరం ఉందా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ పెట్టింది, రైతు భరోసా కేంద్రాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, విలేజ్ క్లినిక్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి మీరు ఈ రోజు ప్రారంభిస్తున్నారు. ఏమా డయాస్ మీద మా నాయకుడి గురించి ఒక్క మాట చెప్పండి. మీరు కూడా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవులు తీసుకున్న వాళ్ళే కదా. ఇది మేము చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఒక మాట చెప్పండి, తప్పేముంది? ఎక్కడికి బొండి 5 మండలాల్లో బుచ్చి టౌన్లో ఒక్క తట్టం పట్టేయలేదు, ఒక్క తట్టం పట్టేయలేదు. ఇదే మాట వినలేక సస్తున్నాం. ప్రజలకు తెలియదా ఎవరు ఏం చేశారనేది? అంటే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలతో ఏ విధంగా ఉండామనేది అందరికీ తెలుసు కదా. ఏ రోజు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా కానీ ఒక మాజీ మంత్రిగా కానీ పొగురుతో వ్యవహరించలేదు కదా. మీ మధ్య ఉన్నాడు కదా, మీలో ఒకటిగా ఉన్నాడు కదా. చిన్న పిల్లవాడిని కూడా అన్నా అని పిలుస్తాను కదా. ఇంత దుర్మార్గమా? 2 ఏళ్ళు అయింది. మీరేం చేశారో చెప్పుకోండి. మేము 5 సంవత్సరాలు, నేను కానీ మా నాన్నగారు కానీ పోలంరెడ్డి సేనయ్య కానీ చాలా పనులు చేశాం నియోజకవర్గంలో. మేము చేసినవి నువ్వు వచ్చి ఈరోజు ప్రారంభిస్తా, ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మేము చేసినవి నువ్వు ప్రారంభిస్తున్నప్పుడు చెప్పు, ఇది పలానోడు చేశారు, మేము ప్రారంభిస్తున్నామని. దాంట్లో అవమానం ఏమి లేదు. ఎవరు పనులు చేశారో వాళ్ళ పేరు మనం ఖచ్చితంగా చెప్పాలి. అన్ని మేమే చేసేసాము అని అనేది కరెక్ట్ కాదు. ఎట్లా? ఇది చేసిన వాళ్ళని అభినందించండి, చెయ్యలేదు అని మాట్లాడొద్దు. మీరు 5 సంవత్సరాల్లో మీరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని కూడా మేము అభినందిస్తాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా. ఈ విధంగా అభాండాలు వేసి ఒక్క పని కూడా జరగలేదు, ఒక్క పని చేయలేదు, ఎట్లా? ప్రజలు నమ్మాలి కదా, ప్రజలకు తెలుసు కదా. ఇప్పుడు బుచ్చిరెడ్డిపాళెం, అంతకుముందు బుచ్చిరెడ్డిపాళెం ఎలా ఉంది, ఇప్పుడు బుచ్చిరెడ్డిపాళెం ఎలా ఉంది? ఎన్ని రోడ్లు వేసాం బుచ్చిరెడ్డిపాళెం టౌన్లో? అంబేద్కర్ విగ్రహం నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం వరకు 1 కోటి రూపాయలు పెట్టి రోడ్డు వేసాం, సిమెంట్ రోడ్డు. ఇవన్నీ ఎవరు చేశారు? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు తెలుగుదేశం పార్టీలోకి? మా దగ్గర నుంచే కదా. అప్పుడే మర్చిపోతే ఎట్లా? పాత బంధుత్వాలు, పాత స్నేహాలు మర్చిపోకూడదు కదా. ఒకవేళ డబ్బు ఉండొచ్చు, అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. డబ్బు శాశ్వతం కాదు కదా. మనసు ముఖ్యం, నిజాయితీ ముఖ్యం, క్రమశిక్షణ ముఖ్యం. వీటితో మనం ముందుకు పోవాలి. అంతే తప్ప డబ్బు ఉందని ఏమి చేసినా జరగద్దని అంటే ఎప్పుడు కూడా ప్రజలు డబ్బుకు లొంగరు. అందులో మన నియోజకవర్గం కోవూరు మొన్నేదో జరిగిపోయింది. ఈవీఎంలు గెలిపించినాయి, దాంట్లో కొట్టుకొచ్చేశారు, మన దగ్గర నుంచి కొంతమంది వెళ్ళిపోయినారు. ఏది ఏమైనా మా రథసారథులు మీరే. రాబోయే రోజుల్లో మీరే నా దగ్గర ఉంటారు. నమ్మండి నన్ను, నేను మారాను. గతంలో చేసిన తప్పులు మరలా చెయ్యను. ఈ నియోజకవర్గంలో ఈ కష్టకాలంలో మీరే నా జగనన్న సైన్యం, మీరే నా కుటుంబ సభ్యులు. మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తా, ముందుకు పోదాం. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.